ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీస్, సివిల్ సప్లై, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లాలోని ఆలగడప టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేపట్టిన అధికారులు ధాన్యంతో తెలంగాణలోకి ఎంటర్ అయిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీ ఎత్తున ధాన్యం లారీలు నిలిచిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల ధాన్యం లారీలకు తెలంగాణలోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. అనధికారికంగా ధాన్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఝాన్సీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద మొత్తం కూడా ఇతర ప్రాంతాల నుంచి మిర్యాలగూడ వైపు వచ్చే లారీలను అయితే ధాన్యం లారీలన్నిటి కూడా పోలీసులు, అధికారులు, సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఆపివేస్తున్నారు. మొత్తం అంటే గతంలో ఉన్న నిబంధనల ప్రకారం మొత్తం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ధాన్యం లారీలు మాత్రమే అనుమతిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాటికి అనుమతి లేదని చెప్పి ముందు నుంచి చెప్పారు. ముఖ్యంగా సన్నధాన్యానికి సంబంధించి ప్రభుత్వం ఇటు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ సన్నధాన్యం అంతా కూడా మిర్యాలగూడ ప్రాంతాల్లో భారీగా ఉన్నటువంటి రైస్ మిల్లులకు తరలించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలకు కూడా తరలించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని గుర్తించి మొత్తం కూడా బయట ప్రాంతాల నుంచి సన్నధాన్యం అయితే అనుమతించడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఆ మిల్లుల వద్ద కూడా మన రైతులకు అంటే తెలంగాణ రైతులకు సంబంధించి చాలా వరకు కూడా కొంత ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మిల్లులతో లాబింగ్ చేసుకొని వాళ్ళు ముందుగా ఇటు తెలంగాణ రాష్ట్ర రైతులకు నష్టం జరుగుతుందని ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ట్రాక్టర్లు అదేవిధంగా ధాన్యం లోరీలు తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యం లారీలను అయితే ఇటు అనుమతించడం లేదు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఇటు ఏదైతే జడ్చర్ల కోదాడ హైవేపై ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద ఆలగడప టోల్ గేట్ వద్ద మొత్తం వాహనాలను ఆపి తనిఖీ చేసి పక్కా ఆధారాలు సేకరించారు. ఆ లారీలకి సంబంధించి ఆధారాలు, అదేవిధంగా ట్రాక్టర్ సంబంధించి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఊరు అని క్రాస్ చెక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాతనే వాటిని అనుమతిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర మొత్తం ధాన్యం లారీలు అయితే ధాన్యం ట్రాక్టర్లు, ధాన్యం లారీలు ఇటు జాతీయ రహదారిపై నిలిచిపోయిన పరిస్థితి. భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. పోలీసులు త్వరగా అంటే అధికారులు కూడా త్వరితగా దీన్ని తనిఖీలు చేసి త్వరగా క్లియర్ చేయాలని చెప్పి అయితే రైతులు కోరుతా ఉన్నారు. ఝాన్సీ, రైట్, థాంక్యూ చంద్రశేఖర్.